గాయ్స్ లైఫ్ వచ్చేసి చాలా బోరింగ్ అయితే నడుస్తుందబ్బా. ఎందుకంటే నేను వచ్చేసి సింగిల్గా అయితే ఉన్నాను. అమ్మాయి ఇంకా మా సించాను చాప్ గాడు కూడా లేడు. చాపు ఇంకా సించాను వదిలేసి నన్ను 1 ఇయర్ అయితే అవుతుంది. నేను వచ్చేసి జాబ్ కోసం అయితే వెళ్తున్నా అనమాట. నేను ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నా అని తెలిస్తే మీకు పిచ్చెక్కిపోతుంది అనమాట. అది వచ్చేసి ఇదే అనమాట, ఇంత పెద్ద బిల్డింగ్లో. ఇంకా నన్ను ఎప్పుడు సించాన్ గాడు ఇంకా చాప్ గాడు వచ్చి పిలిచకపోతారో నాకైతే తెలియదు. అంతవరకు అయితే నేను ఇలాగే రోడ్డు మీద తిరుగుతూ తింటా ఇట్లానే ఉండాలనుకుంటున్నా గైస్. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి రిచ్ అయిపోయారనమాట, కాబట్టి నన్ను అయితే మర్చిపోయినారు వాళ్ళిద్దరు వచ్చేసి. ఎప్పుడు పిలిచకపోతారో నన్ను, అప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు రిచ్ అయితే అయిపోతా. ఇక్కడ రిసెప్షన్లో గైస్ రిసెప్షన్లో ఉన్నాడు. నేనైతే అడుగుతా ఇతన్ని, అన్న లోపలికి వెళ్తాను అనేసి. బ్రో నేను వచ్చేసి ఇక్కడ జాబ్ అయితే చేస్తున్నా, నా దగ్గర ఐడి కార్డు ఉంది, లోపలికి వెళ్ళొచ్చా? గైస్ ఆయన వచ్చేసి లోపలికి వెళ్ళొచ్చు అని అయితే చెప్తున్నాడు. పర్మిషన్ అయితే మనకి వచ్చేసింది. ఇదిగోండి మన గేట్స్ కూడా ఓపెన్ అయినాయి. ఇది వచ్చేసి ఎఫ్ఐబి అనే కంపెనీ అనమాట. మనం దీంతోనే వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి లోపలికి అయితే వెళ్ళిపోదాం అబ్బా. అండ్ గైస్ మనం వచ్చేసి ఇప్పుడు లిఫ్ట్ అయితే ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూ పైనే అనమాట. అంటే మనం జాబ్ చేయాలంటే ఇంటర్వ్యూ చెప్పాలి కదా, కాబట్టి ఇంటర్వ్యూకి అయితే పైకి వచ్చేసా 49th ఫ్లోర్కి. మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ. ఇది వచ్చేసి 49th ఫ్లోర్ అనమాట గైస్. నేను వచ్చేసి ఇప్పుడే పైకి అయితే వచ్చా ఇంటర్వ్యూ వాళ్ళు, కాబట్టి ఆయన అయితే లోపల ఉన్నాడని అయితే చెప్పాడు. ఇంటర్వ్యూ చేసే వాళ్ళు వచ్చేసి మనమైతే లోపలికి వెళ్దాం గైస్. ఆఫీస్ వచ్చేసి క్రేజీ అయితే ఉందబ్బా. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాబినెట్ అయితే ఉంది ఇక్కడ. వీళ్ళంతా వీళ్ళంతా కూడా ఇంటర్వ్యూ కోసమే అనుకుంటా గైస్. నాకు వచ్చేసి గైస్ ఇక్కడ చాప్ ఇంకా సించాన్ ఉన్నారబ్బా. గైస్ నాకు తెలిసి వీళ్ళు నన్ను గుర్తుపడతారో పట్టరో అయితే అర్థం కావట్లేదు. నేను ఒకసారి వీళ్ళతో మాట్లాడతా అబ్బా, సించాన్ ఇంకా చాప్తో. మనకి సించాన్ గానికి నేనైతే ఇంకా గుర్తే ఉంటాను అనుకుంటున్నా. చూద్దాం, వాడికి డబ్బు వచ్చింది కదా, ఎట్లా అహంకారంతో ఉంటాడో. నేను ఒకసారి వాడిని పిలిచి అయితే చూద్దాం గాయస్, వాడు మనల్ని గుర్తుపడతాడో గుర్తుపట్టలేడు అనేసి అయితే. అరే చాప్, నీకు ఎవరో పిలుస్తున్నట్టు అనిపించలేదు గైస్? వీడు నా ఫ్రెండ్ అనుకుంటా గైస్. వీడు వచ్చేసి నాకు చెడ్డీ చేస్తా అనమాట. వీడు వచ్చేసి పూర్ ఫ్రాంక్లిన్ అనమాట. వీడు ఎందుకు వచ్చాడబ్బా నా కంపెనీలోకి? అరే ఫ్రాంక్లిన్, ఎందుకు వచ్చావు నువ్వు నా కంపెనీలోకి? ఫస్ట్ బయటికి వెళ్ళిపో, నీ దగ్గర నుంచి స్మెల్ వస్తుంది, బయటికి వెళ్ళిపో ఇక్కడ నుంచి ఫస్ట్. అరే సెక్యూరిటీ, సెక్యూరిటీ గైస్, సెక్యూరిటీ అయితే వచ్చారు. వీడినైతే తరమేయమని అయితే చెప్తా. అరే సెక్యూరిటీ, వీడు వచ్చేసి తరమేయండి కంపెనీలో నుంచి. వీడైతే స్మెల్ వస్తున్నాడు, ఫాస్ట్ గా వాడిని అయితే తరిమేసేయండి. గైస్ మా బాబు బాస్ వచ్చేసి వీనైతే కొత్తమని కొట్టేసి తరమేమనేది చెప్పాడు. ఫస్ట్ అయితే వీనైతే కొడుతున్నాను నేను చేతి కొట్టి కాలుతూ. అయ్యో బ్రో సారీ బ్రో, సారీ గైస్. వీనైతే నేను కాలుతూ కొట్టేసా. ఇంకా వీనైతే కళ్ళు తిరిగి పడిపోయాడనమాట. ఇప్పుడు ఇంకా వీళ్ళు బయట తీసుకెళ్ళి ఏడ్చి పడేయాలన్నమాట. అది వాళ్ళన్నా చూసుకుంటూ వాళ్ళన్నా వెళ్ళాలి, లేదంటే మేమన్నా వెళ్ళిస్తాం. ఇంకా సించాన్ గాడు వచ్చేసి నన్ను వచ్చేసి వాళ్ళ బాడీ గార్డ్స్ అయితే కొట్టించాడు అనమాట. నేను వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయాడు అనమాట గైస్. వాడు వచ్చేసి కొట్టించిన దానికి వాడు మనకి జాబ్ ఇవ్వడంట. మనం వచ్చేసి బయటికి వెళ్ళిపోవాలంట గైస్ కంపెనీలో నుంచి. వాడు నన్ను అయితే పట్టినాడు కానీ వాడు మళ్ళీ నన్ను అయితే కొట్టినాడు. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేదు. ఇంకా నేను వచ్చేసి పూర్ అనేసి అలాగే బట్టలు బాగాలేవనేసి అయితే వాడు నన్ను కొట్టినాడు. ఇప్పుడు వచ్చేసి వాడు కంపెనీ నుంచి బయటకి అయితే వెళ్ళమంటున్నాడు గైస్. ఇప్పుడైతే నేనైతే బయటికి అయితే వెళ్తా. వానికి నేను ఏంటో చూపిస్తా రిచ్ అయిపోయి, అప్పుడు చెప్తా గైస్ వాడి పని వచ్చేసి నేను సించాన్ గాని పని. అప్పుడు వానికి నేను ఎవరో అయితే చూపిస్తా ఇంకా. అండ్ గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి బా.